నీకు ఎంత ఆస్తి కావాలి, ఏ భర్త కావాలి, ఏ పిల్లలు కావాలి, ఎంత అవమానం కావాలి, ఎంత ప్రతిష్ట కావాలి, అన్నీ కూడా రాసుకొని వచ్చేసినాం ఆల్రెడీ. అడిగే పనే లేదు ఇలా. కానీ మనం ఏమనుకుంటున్నాం? అడిగితే వస్తాయి అనుకుంటున్నారు. అడిగితే వస్తాయా? అర్హత సంపాదిస్తే వస్తాయా? సంపాదించాలి. అందరి దగ్గర నుంచి ఆన్సర్ రాలే. అర్హత సంపాదిస్తే వస్తాయి. 10వ తరగతి పిల్లాడు గుడికి పోయి పాస్ అయ్యు భగవంతుడా, పాస్ అయ్యి భగవంతుడా అని అడుగుతున్నాడు. ఇంకో పిల్లాడు పుస్తకమే దైవం, పుస్తకమే దేవుడు, ఆ పుస్తకాన్ని పట్టుకొని చదివేది అవుతున్నాడు. ఈయననేమో అర్హత సంపాదిస్తున్నాడు, ఈ పిల్లాడేమో అడుగుతున్నాడు. ఎవరికి వస్తుంది? ఎందుకంటే అడుగడుగులో దేవుడు ఉన్నాడు. దేవుడు లేని చోటు లేదు. పుస్తకమే దేవుడు. ప్రత్యేకంగా ఎందుకు ఇంకా? దేవుడు లేని చోటు ఏముందండి? మరి ఎందుకు వెళ్తున్నాం? గుడి ఇల్లు కట్టుకుంటే దేవుడు గుడి అంటున్నాం, దేవుడు రూమ్ అంటున్నాం. దేవుడికి రూము, బెడ్ రూము వేరే, ఓకే, హాల్ వేరే. దేవుడు హాల్లో లేడా? నువ్వు ఉన్నాడు అనుకుంటే ఉన్నాడు, లేడనుకుంటే. ఇవన్నీ మన భ్రమం తీసేయాలి. ఎందుకంటే భగవంతుడు నీతోనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు అన్న సత్యం మనకు తెలుస్తలేదు. అందుకనే అన్నిట్లో ఉన్నాడు. బండలో ఉన్నాడు, కట్టెలో ఉన్నాడు, మట్టిలో ఉన్నాడు, ఇసుకలో ఉన్నాడు, చెట్టులో ఉన్నాడు, ప్రతి ప్రాణిలో ఉన్నాడు, ఆఖరికి నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. కానీ వాటిని గుర్తించట్లేదు మనం. అందుకనే పరీక్షితు మహారాజు పాపం మొక్కున్నాడు, మరి నాకు జ్ఞానం కావాలి, మోక్షం కావాలంటే ఏం చెప్పిండు ఋషి? అయ్యా నీకు జ్ఞానం రావాలి. మరి జ్ఞానం ఎవరు చెప్తారు? చెప్పిండు సుఖ మహర్షి. వ్యాస భగవానుని పుత్రుడు సుఖ మహర్షి నీకు జ్ఞానాన్ని బోధిస్తాడు. ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని నువ్వు తీసుకుంటావో, నీకు శాపము ఏదైతే 7 రోజుల్లో ఉందో ఆ 7 రోజుల లోపల నీకు మోక్షం వస్తుంది అన్నాడు. మరి ఎలా చేస్తే వస్తుంది అన్నాడు అంటే, చూడండి ఎంత శ్రద్ధనో ఆయనకి. ఏ నీళ్ళ ద్వారా నాకు శాపం వచ్చిందో ఆ నీళ్ళని కూడా ముట్టలేడు, ఆహారాన్ని ముట్టలేడు. ఒకే గదిలో ఉన్నాడు. ఒకే గదిలో అన్నీ మానేసి నిరంతరం పొద్దున నుంచి నైట్, అసలు ఈరోజు మొదటి రోజు స్టార్ట్ చేసిందంటే 7వ రోజు చివరి రోజు వరకు ఆయన నిరంతరం జ్ఞానాన్ని తెలుసుకోవడానికే సిద్ధమై కూర్చున్నాడు. ఏమీ తీసుకోలేడండి. నిరంతరం ఆయన పరమాత్మ స్థితికి వెళ్ళిపోయి విన్నాడు. ఆకలి దప్పులు ఏమీ లేవండి ఆయనకి. ఆ నీళ్ళ వల్లనే కదా ఈరోజు నాకు శాపం వచ్చింది, నాకు నీళ్లు వద్దు అన్నాడు. సుఖ మహర్షి అడుగుతున్నాడు, నీళ్ళు తాగయ్యా? వద్దు స్వామి. అన్నం తినయ్యా? వద్దు స్వామి. నాకేమీ ఆకలి కావట్లేదు, నాకేమీ ధూప కావట్లేదు. ఎందుకంటే ఆయన ఏం వింటున్నాడు? పరమాత్మ జ్ఞానం వింటున్నాడు. అలా 7 రోజులు చెప్పిండు సుఖ మహర్షి. అదే భాగవతం. ఏం చెప్పిండు సుఖ మహర్షి? ఏం లీలల గురించి చెప్పిండు? భగవంతుని లీలల గురించి చెప్పిండు. అదే భాగవతంగా మనకి ఇప్పుడు భూమి మీదకి వచ్చింది. అంటే ఎవరి వల్ల వచ్చింది భాగవతం? పరీక్షితు మహారాజు ఏడిస్తే మన ఒడి పంట వండింది. ఆయన ఏడిస్తే మన పంట వండిందండి. మనకు భాగవతం అనే జ్ఞానం వచ్చింది. అందుకనే 7 రోజుల్లో బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకొని 7వ రోజు నాడు ఒక పండులో ఒక పురుగుగా వచ్చి తక్షకుడు అనే పాము, అంటే ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ ధర్మరాజు చెప్తాడు, ధర్మరాజా నీ వంశంలో ఏదో ఒక రోజు నీ వంశంలో ఒకరికి కాటేసి చంపుతా అని చెప్పేస్తాడు ఆయన. అది జరగాలి కాబట్టి సృష్టి ఇలా నడిపించింది. సృష్టిలో ఏది నడిపిస్తున్నా ఏది జరుగుతున్నా కరెక్టే జరుగుతుందండి. అబ్బా ఎండ బాగా కొడుతుంది అంటే అది సృష్టిది కరెక్టే. వాన ఎప్పుడు పడన్నా సృష్టికి తెలుసు. మనం చేసే పనులని బట్టే ఇవన్నీ పరిణామాలండి. కానీ సృష్టి ఏది ఎప్పుడు తప్పు చేయదు. అందుకనే ఆ పరీక్షితు మహారాజు ఈ పాము కాటు వల్ల మరణించాలి కాబట్టి ఇలా డిజైన్ చేయబడింది ఆయన జీవితం. మరి పాము కాటు చనిపోయే లోపల
ఆయన జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు 7 రోజుల్లో. మరి మనం కూడా అంతే నిష్టతో ఏ ఇంట్లో అయితే 7 రోజులు పెడతామో మేడం ఆ ఇల్లు శుద్ధి జరుగుతుంది. శుద్ధి అంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఉండదు. ఆ 7 రోజులు ఏ తల్లి ఇంట్లో పెడుతున్నామో ఆ తల్లి ఒక అద్భుతమైన మాస్టర్గా ఎదుగుతారని చెప్పి పత్రిక చెప్పిండు. కానీ శ్రద్ధ ఉంటే